Hello, yes. Welcome to Career Coach. As we already know that the zonal system in Telangana is completely approved by the Central Home Ministry. So there is a maximum possibility of releasing a Group 1 notification in Telangana state. Keeping that in mind, Career Coach is bringing a new series, the Indian History series. As a part of this Indian History series, we shall discuss the first part of Indian History series, that is Ancient Indian History, right? So ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని మనం ముఖ్యంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి స్టార్ట్ చేస్తాం, రైట్? సో బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే, సో ద ఫస్ట్ చాప్టర్ వీ షుడ్ డిస్కస్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఈస్ ప్రీ హిస్టారిక్ ఏజ్. Before proceeding into our topic, we shall first discuss some of the basic introductory facts about Indian history, right? So going into the lesson, first Indian history and introduction. So normal ga Indian history ni ganaka pakkana pedte normally history. So first history ane concept edaithe undo, ee history ane padamu oka Greek language nundi unna padam nundi derive అయింది అన్నమాట. ఓకే, సో ద వర్డ్ హిస్టరీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్ అండ్ దట్ గ్రీక్ వర్డ్ ఈస్ కాల్డ్ హిస్టోరియా. ఓకే, సో ఈ హిస్టోరియా అనే పదం నుండి హిస్టరీ అనే పదం ఆరిజినేట్ అయింది అన్నమాట. ఓకే, సో ఈ హిస్టోరియా అనే పదానికి అర్థం ఏంటి? దట్ మీన్స్ టు ఎంక్వైర్. ఓకే, టు ఎంక్వైర్ లేదా టు నో అని అర్థం. టు నో, క్లియర్? సో ద వర్డ్ హిస్టరీ is derived from Greek language and that particular Greek word is historia. Okay, so historia ante enti? To inquire or to know. So normal ga history ni manam ganaka oka subject laga deal cheste, this history can be classified into 3 parts, right? So that 3 parts we will be showing in the next slide. That is, so history ni manamu 3 parts ga classify chesam annamata: prehistory, proto history and history. So first ప్రీ హిస్టరీ అంటే అర్థం ఏంటి? ఓకే, సో హిస్టరీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ ఎవిడెన్సెస్. ఓకే, సో ఎలాంటి లిఖిత ఆధారాలు లేని చరిత్రని, ఓకే, ఎలాంటి లిఖిత ఆధారాలు లేని చరిత్రని నో రిటర్న్ ఎవిడెన్సెస్ గా మనం చెప్పొచ్చు. ఓకే, ఎలాంటి లిఖిత ఆధారాలు లేని చరిత్రని ఏమంటున్నాం మనము? ప్రీ హిస్టరీ అని అంటున్నాం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకి నార్మల్ గా ఈ ప్రీ హిస్టారిక్ ఏజ్ నే ప్రీ హిస్టరీగా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే దీనికి ఎలాంటి లిఖిత ఆధారాలు లేవు. ఓకే, సో ఆ సమయానికి సంబంధించిన బుక్స్ కానివ్వండి, ఓకే, లిటరరీ సోర్సెస్ కానివ్వండి, లేవు. కాబట్టి దీన్ని మనం ప్రీ హిస్టరీ అంటున్నాం. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ప్రీ హిస్టరీ అనే పదానికి అర్థం ఏంటి అని అంటే ద హిస్టరీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ ఎవిడెన్సెస్, రైట్? నౌ కమింగ్ ఆన్ టు ద second part of history, that is proto history. So what is meant by proto history అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే దేర్ ఆర్ సమ్ రిటర్న్ ఎవిడెన్సెస్. ఓకే, సో కొన్ని రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, బట్ దీస్ రిటర్న్ ఎవిడెన్స్ ఆర్ నాట్ యూజ్ఫుల్. ఓకే, సో రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. క్లియర్? సో రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, వాటి వల్ల ఉపయోగం లేదు అంటే అర్థం ఏంటి అంటే వాటిని కరెక్ట్ గా మనము అందులో ఏం రాసుందో తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. ఓకే, దీన్నే మనం ఇంగ్లీష్ లో వి కాల్ దెమ్ యాజ్ డిసైఫరింగ్. ఓకే, సో డిసైఫరింగ్ అంటే అర్థం ఏంటి? సో డిసైఫరింగ్ సింప్లీ మీన్స్ దేర్ ఆర్ సమ్ సర్టెన్ ఫ్యాక్ట్స్ బట్ దోస్ ఫ్యాక్ట్స్ కెనాట్ బి అండర్స్టూడ్, రైట్? సో అర్థం కాకుండా ఉన్నాయన్నమాట. సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని మనం ఆ చాప్టర్ లో ఇంకా డెప్త్ గా తెలుసుకుంటాము. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనకు చాలా సీల్స్ దొరికాయి అన్నమాట. ఓకే, వీటిని మనం తెలుగులో ముద్రికలు అని అంటాం. సో ఈ సీల్స్ ఈ విధంగా ఉండే అండ్ ఈ సీల్స్ మీద మనకి ఈ విధంగా కొన్ని సింబల్స్ తో, ఓకే, సో కొన్ని సింబల్స్ తో ఏదో రాసి ఉండేదన్నమాట. సో ఇప్పుడు వీటి నుండి మనకి ఏమర్థం అవుతుంది? వాట్ డూ వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ సీల్? Okay, there are some written things on this seal, but we cannot understand anything from that, right? So when there are written evidences, but those written evidences are not useful, okay, so వాటిని అర్థం చేసుకోలేని పొజిషన్ లో ఉన్నాము. సో ఇదే ఇన్స్క్రిప్షన్స్ విషయానికి వస్తే మనకి ఏవైనా అర్థం కాని విషయాలను అర్థం చేసుకునే ప్రాసెస్ ని ఏమంటాము? డిసైఫరింగ్ అంటాం. Okay, so if you are writing any mains kind of answer, you have to use these terms, right? So ఇక్కడ మనకు అర్థం కావడం కోసం రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నాట్ యూస్ఫుల్ అని చెప్పాను. బట్ ఇన్ ద ఎగ్జామ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ proto history refers to that branch of history in which there are written evidences, but
దోస్ కెనాట్ బి డిసైఫర్డ్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇక హిస్టరీ విషయానికి వద్దాం. మరి హిస్టరీ అంటే ఏంటి? దీనికి దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎవిడెన్సెస్. ఓకే, ఇక్కడ మనకి లిటరరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. లిటరరీ ఎవిడెన్సెస్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్. ఓకే, సో మనకి చాలా బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు గాంధీ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీ ఉంది, దాన్ని మనం చూస్తున్నాము, చదవగలుగుతున్నాము, గాంధీ యొక్క చరిత్రను కూడా తెలుసుకోగలుగుతున్నాం, అవునా? సో లిటరరీ ఎవిడెన్సెస్. అండ్ దెన్ దేర్ ఆర్ మెటీరియల్ ఎవిడెన్సెస్. ఓకే, మెటీరియల్ ఎవిడెన్సెస్ అంటే అర్థం ఏంటి? మెటీరియల్ ఎవిడెన్సెస్ ఆర్ దోస్ బిల్డింగ్స్, ఓకే, వాళ్ళ కాలానికి సంబంధించిన కాయిన్స్ కానివ్వండి, లేదా వాళ్ళ కాలానికి సంబంధించిన టూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెటీరియల్ ఎవిడెన్సెస్ అని అంటాం అన్నమాట. సో హిస్టరీ అంటే ఏంటి? హిస్టరీ ఈస్ దాట్ సోర్స్ విచ్ హ్యాస్ బోత్ లిటరరీ ఎవిడెన్సెస్ అండ్ మెటీరియల్ టూల్స్. ఓకే, సో ఒకసారి మనం హిస్టరీకి సంబంధించిన ఇంట్రొడక్షన్ లో గుర్తుపెట్టుకుంటే, ప్రీ హిస్టరీ అంటే ఏంటి? హిస్టరీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ ఎవిడెన్సెస్. Proto history is that history which has written evidences but they cannot be deciphered. And history అంటే రెండు రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ లిటరరీ ఎవిడెన్సెస్ అండ్ మెటీరియల్ టూల్స్, రైట్? సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్. నౌ కమింగ్ ఆన్ టు సమ్ అదర్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ హిస్టరీ. నార్మల్ గా మనకి హిస్టరీని చదివినప్పుడు we come across some important words, right? సో హిస్టరీ అంటే అర్థం ఏంటి? హిస్టరీ అనే పదం గ్రీక్ లాంగ్వేజ్ లోని హిస్టోరియా అనే పదం నుండి వచ్చింది. అండ్ ద మీనింగ్ ఆఫ్ హిస్టోరియా ఇస్ టు ఎంక్వైర్ ఆర్ టు నో అని మనం తెలుసుకున్నాం, అవునా? సో ఇన్ సింపుల్ వర్డ్స్, హిస్టరీ యొక్క డెఫినేషన్ రాయమంటే మనం ఏం చేయాలి అంటే, హిస్టరీ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే సింపుల్ గా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద స్టడీ ఆఫ్ పాస్ట్. ఓకే, స్టడీ ఆఫ్ పాస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ హిస్టరీ అని చెప్పొచ్చు మనం సింపుల్ గా, రైట్? సో హిస్టరీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ పాస్ట్, రైట్? సో హిస్టరీతో పాటే మనకి ఇంకో పదం ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుంది. ఆ పదాన్ని మనం ఏమంటున్నాము? కల్చర్ అంటాం. ఏమంటాం? కల్చర్. మరి కల్చర్ అనే పదానికి అర్థం ఏంటి? కల్చర్ అనే పదానికి అర్థం ఇట్ ఈస్ నథింగ్ బట్ వే ఆఫ్ లివింగ్. ఓకే, వే ఆఫ్ లివింగ్. సో మనం జీవించే విధానం, ఓకే, మన జీవన విధానాన్నే ఏమంటున్నాం మనము? కల్చర్ అని అంటున్నాం. అండ్ ఈ కల్చర్ తో పాటే హిస్టరీని మనం చదవడం స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ again frequently encountered with another word called as civilization. ఓకే, సో సివిలైజేషన్ అనే పదం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది బుక్స్ లో. మరి సివిలైజేషన్ అనే పదానికి అర్థం ఏంటి? సివిలైజేషన్ అనే పదానికి అర్థం సిస్టమైజ్డ్ వే ఆఫ్ లివింగ్. ఓకే, సిస్టమైజ్డ్ వే ఆఫ్ లివింగ్ ని ఏమంటాము? సివిలైజేషన్ అంటున్నాం. సో ప్రస్తుతం మనము ఒక హ్యూమన్ సివిలైజేషన్ లో ఉన్నాం, అంతే కదా? మనం ఒక క్రమ పద్ధతిలో అంటే ఒక సిస్టమాటిక్ ఫార్మాట్ లో బతుకుతున్నాం, అంతేనా? ఇంతకు ముందు అంటే ఎర్లీ హ్యూమన్స్ వాళ్ళు ఎలా బతికారు? వాళ్ళకు ఒక సిస్టమైజ్డ్ వే ఆఫ్ లివింగ్ లేదు, అందుకే వాళ్ళని కల్చర్ అంటున్నాం. దేర్ కల్చర్ వాజ్ జస్ట్ హంటింగ్ ఫుడ్, ఓకే, హంటింగ్ ఫర్ ఫుడ్ అండ్ ఈటింగ్ దాట్, అంతే. కానీ సివిలైజేషన్ విషయానికి వస్తే ఒక క్రమ పద్ధతిలో జీవించే విధానాన్ని మనం ఏమంటున్నాము? సివిలైజేషన్ అంటున్నాం. సో బ్రీఫ్ గా హిస్టరీ అనే పదానికి అర్థం లేదా డెఫినేషన్ రాయమంటే ఇన్ సింపుల్ వర్డ్స్ స్టడీ ఆఫ్ పాస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ హిస్టరీ. కల్చర్ అనే పదానికి అర్థం కనుక మనల్ని చెప్పమంటే సింపుల్ గా వే ఆఫ్ లివింగ్ ఈజ్ కాల్డ్ కల్చర్. అండ్ దెన్ సివిలైజేషన్ అనే పదానికి అర్థం ఏంటి? ఏ సిస్టమైజ్డ్ ఫార్మాట్ లేదా సిస్టమైజ్డ్ వే ఆఫ్ లివింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ సివిలైజేషన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ని మనం గుర్తుపెట్టుకోవాలి, అవునా? సో ఏదైనా ఒక సబ్జెక్ట్ కి మనకు పలానా సబ్జెక్ట్ ఫాదర్ అని ఉంటాడు, అవునా? సో వై ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ దట్ సబ్జెక్ట్? బికాస్ హీ వాస్ ద వన్ హూ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్, అంతే కదా? సో ఏదైనా ఒక సబ్జెక్ట్ ని డెవలప్మెంట్, ఏదైనా ఒక సబ్జెక్ట్ లో ఒక సైంటిఫిక్ స్టడీతో ఆ సబ్జెక్ట్ యొక్క డెవలప్మెంట్ కి కారణమైన వాళ్ళని మనం ఏమంటాము? ఆ సబ్జెక్ట్ యొక్క ఫాదర్ అని అంటాం. ఓకే, సో మరి హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటే హెరిడోటస్. ఓకే, సో ఈ హెరిడోటస్ అనే వ్యక్తిని మనము ఫాదర్ ఆఫ్ హిస్టరీగా చెప్తున్నాం. ఓకే, సో ఈ మెటీరియల్ ఫ్యాక్ట్ ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇట్స్ ఇంట్రడక్షన్, రైట్? సో ఇప్పుడు హిస్టరీ అనే పదానికి మనకు అర్థం ఏంటో తెలిసింది, దట్ ఈస్ స్టడీ ఆఫ్ పాస్ట్ అని, అవునా? సో ఇప్పుడు దేని యొక్క పాస్ట్ గురించి మనం స్టడీ చేయబోతున్నాము అంటే ఇండియా యొక్క పాస్ట్ గురించి స్టడీ చేయబోతున్నాం. అందుకే దీన్ని ఏమంటున్నాం మనము? ఇండియన్ హిస్టరీ అని అంటున్నాం. ఏమంటున్నాం? ఇండియన్ హిస్టరీ, రైట్? సో
ఆల్రెడీ మనం ఈ స్లైడ్ గురించి డిస్కస్ చేసాము, అవునా? సో హిస్టరీని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాము, ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టరీ అని. ఓకే, సో దీన్ని ఒకసారి కనుక మనం పక్కన పెడితే మన ఫస్ట్ చాప్టర్ లోకి మనం వెళ్దాము. ఆ చాప్టర్ పేరు ఏమంటున్నాం? ప్రీ హిస్టారిక్ ఏజ్ ఇన్ ఇండియా. ప్రీ హిస్టారిక్ ఏజ్ ఇన్ ఇండియా, ఈ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రీ హిస్టారిక్ ఏజ్ నే ఇన్ సింపుల్ వర్డ్స్, అంటే స్కూల్ పిల్లలు చదివే పద్ధతిలో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే స్టోన్ ఏజ్ అని చెప్పొచ్చు. ఓకే, సో స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో మనకి ఈ పదం కనిపిస్తుంది అన్నమాట. ఏ పదం? స్టోన్ ఏజ్ అనే పదం. ఓకే, సో దీన్ని స్టోన్ ఏజ్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఆ కాలంలో డ్యూరింగ్ దట్ పీరియడ్ స్టోన్ వాజ్ ద మెయిన్ ఇంప్లిమెంట్ విచ్ వాజ్ యూస్డ్ బై ద హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో ఇప్పుడైతే మనము ఐరన్ ని, స్టీల్ ని, రకరకాల మెటల్స్ ని యూజ్ చేస్తున్నాము, కానీ ఆ టైంలో అంటే ఈ ప్రీ హిస్టారిక్ ఏజ్ లో వాళ్ళు ముఖ్యంగా వాడిన వస్తువు లేదా వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ వెపన్స్ ని కానివ్వండి లేదా ఇంకా ఇతర ఏ సామాన్లనైనా వాళ్ళు స్టోన్ తో తయారు చేసుకున్నారు, కాబట్టి ఆ ఏజ్ ని మనం ఏమంటున్నాము? స్టోన్ ఏజ్ అనడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ ఇండియన్ హిస్టరీలో మన ప్రీ హిస్టరీని మనము ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తున్నాము అంటే పేలియోలిథిక్ ఏజ్, మీజోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ అండ్ చాల్కోలిథిక్ ఏజ్ గా డివైడ్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ చాప్టర్ వీ షాల్ డిస్కస్ ఫస్ట్లీ అబౌట్ పేలియోలిథిక్ ఏజ్. దాని గురించి పేలియోలిథిక్ ఏజ్ గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఈ పేలియోలిథిక్ అనే పదాన్ని కనుక మనం గమనిస్తే, ఫస్ట్ దిస్ పేలియోలిథిక్, ద వర్డ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 words. ఓకే, ఒకటి పేలియో అండ్ ఇంకొకటి లిథిక్. సో ఈ 2 పదాలతో మేడప్ అయిందన్నమాట ఈ వర్డ్. సో ఫస్ట్ వాట్ ఈస్ మెంట్ బై పేలియో? ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ పేలియో ఈజ్ ఓల్డ్. ఓకే, ఆ తర్వాత లిథిక్ అనే పదానికి అర్థం స్టోన్. ఓకే, అందుకే ఈ పేలియోలిథిక్ ఏజ్ ని మనం ఇంకా ఏ పేరుతో పిలవచ్చు? ఓల్డ్ స్టోన్ ఏజ్ అని కూడా పిలవచ్చు అన్నమాట. ఓకే, సో పేలియోలిథిక్ ఏజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓల్డ్ స్టోన్ ఏజ్. క్లియర్? సో ఈ ఓల్డ్ స్టోన్ ఏజ్ లో జరిగిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? ఓకే, సో హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉన్నారు అనేది ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. రైట్? సో స్టోన్ ఏజ్ ఇన్ ఇండియా లేదా ప్రీ హిస్టారిక్ ఏజ్ ఇన్ ఇండియా ఈస్ డివైడెడ్ ఇంటూ 4 stages: Paleolithic age, Mesolithic age, Neolithic age and Chalcolithic age. And in this chapter we shall discuss about Paleolithic age. Right? So ఈ Paleolithic అనే పదం ఏదైతే ఉందో, this term was first coined by an historian called as John Lubbock. ఓకే, సో జాన్ లుబాక్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి ఈ పేలియోలిథిక్ అనే పదాన్ని యూజ్ చేశాడన్నమాట. ఓకే, సో ఈ పేలియోలిథిక్ ఏజ్ గురించి మనము ఈ చాప్టర్ లో తెలుసుకుందాం. సో ఒకసారి ఫస్ట్ టైమ్ లైన్ కనుక చూసుకుంటే ఫ్రమ్ 2 lakh BC టు 11,000 BC. సో 2 లక్షల సంవత్సరాల నుండి 11,000 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని మనము పేలియోలిథిక్ ఏజ్ గా క్లాసిఫై చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో స్టార్టింగ్ ఫ్రమ్ 2 lakh BC to 11,000 BC, this entire period is called as Paleolithic age. And 11,000 నుండి 10,000 BC వరకు ఈ ఏజ్ ని మనము మీజోలిథిక్ ఏజ్ గా క్లాసిఫై చేస్తున్నాం. ఓకే, అండ్ ఫ్రమ్ 10,000 BC to 4,500 BC, this age is called as నియోలిథిక్ ఏజ్. ఏమంటున్నాం? నియోలిథిక్ ఏజ్. అండ్ ఈ నియోలిథిక్ ఏజ్ తర్వాత, దాట్ మీన్స్ 4,500 BC నుండి 2,500 BC వరకు ఉన్న ఈ కాలాన్ని చాల్కోలిథిక్ ఏజ్ అని అంటున్నాం. ఏమంటున్నాం? చాల్కోలిథిక్ ఏజ్. సో ఈ టైం లైన్ ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే, సో పేలియోలిథిక్ ఏజ్ యొక్క టైం పీరియడ్ ఎంత? 2 lakh BC నుండి మొదలు పెడితే 11,000 BC వరకు ఉన్న కాలాన్ని మనం ఏమంటున్నాము? పేలియోలిథిక్ ఏజ్ అని అంటున్నాం అన్నమాట. క్లియర్? అండ్ నౌ దిస్ పేలియోలిథిక్ ఏజ్ ఈస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ లోవర్, మిడిల్ అండ్ అప్పర్ పేలియోలిథిక్ ఏజెస్. సో ఇప్పుడు ఈ పేలియోలిథిక్ ఏజ్ ని మళ్ళీ ఈ 3 రకాలుగా ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది అంటే, ఈ పేలియోలిథిక్ ఏజ్ లోనే హ్యూమన్ ఎవల్యూషన్, ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఈ పేలియోలిథిక్ ఏజ్ లోనే జరిగింది. కాబట్టి మనము పేలియోలిథిక్ ఏజ్ ని 3 పార్ట్స్ గా మళ్ళీ డివైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ మెంట్ బై హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మనందరికీ తెలుసు హ్యూమన్. ఓకే, సో ప్రస్తుతం ఉన్న హ్యూమన్ బీయింగ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ద ప్రెసెంట్ హ్యూమన్ బీయింగ్. సో ప్రస్తుతం ఉన్న హ్యూమన్ బీయింగ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? దట్ ఈస్ హోమో సేపియన్స్. ఏమంటున్నాం?
హోమోసేపియన్స్. సో ఈ హోమోసేపియన్స్ అనే వాళ్ళు అంటే ప్రస్తుతం మన రూపంలో అంటే మనలాగా ఉన్న మనుషులు ఈ పేలియోలిథిక్ ఏజ్ లోనే డిరైవ్ అయ్యారు. సో మనకి ఈ పేలియోలిథిక్ ఏజ్ లో వీ కెన్ సీ ద 3 స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో 3 స్టేజెస్ కనిపిస్తాయి అన్నమాట. ఒక మనిషి మామూలుగా మనందరికి తెలుసు ఏంటి అని అంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఏన్షియంట్ యాన్సిస్టర్ ఆఫ్ గొరిల్లా లేదా చింపాంజీ, అంతే కదా. సో చింపాంజీ లేదా గొరిల్లా నుండి మనిషి క్రమక్రమంగా ఈ ప్రస్తుతం ఉన్న మనిషిలాగా మారాడు అని మనకు తెలుసు కదా, అవునా. సో ఈ ఎవల్యూషన్ అంతా కూడా అంటే ఒక ఏప్ రూపంలో, ఏప్, సో ఏపిఈ. సో ఏప్ అంటే ఏంటి అంటే హ్యూమన్ కి చింపాంజీకి మధ్యలో ఉన్న ఒక స్టేజ్ అన్నమాట. ఓకే, సో మనిషి ఏప్ నుండి హ్యూమన్ బీయింగ్ గా మారాడు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగింది ఎప్పుడు అంటే పేలియోలిథిక్ ఏజ్ లో. అండ్ ఈ పేలియోలిథిక్ ఏజ్ ని మనము ఈ హ్యూమన్ ఎవల్యూషన్ అంటే ఒక ఏప్ నుండి హ్యూమన్ బీయింగ్ గా ఎలా మారాడో చెప్పడం కోసమే మళ్ళీ ఈ పేలియోలిథిక్ ఏజ్ ని 3 టైప్స్ గా డివైడ్ చేసాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ లోవర్ Paleolithic age, and next stage is called as middle Paleolithic age, and the third stage is called as upper Paleolithic age. So lower, middle, upper Paleolithic age గా వీటిని డివైడ్ చేయడం జరిగింది. సో లోవర్ Paleolithic age లో మనిషి హోమోనిడ్ రూపంలో ఉన్నాడన్నమాట. సో వాట్ ఈస్ మెంట్ బై హోమోనిడ్ అంటే ఇక్కడ సేమ్ ఒక గొరిల్లా లాగే ఉన్నాడు మనిషి. ఓకే, ఒక గొరిల్లా లేదా సింపుల్ గా మన సైంటిఫిక్ లాంగ్వేజ్ లో వీ కెన్ కాల్ హిమ్ యాజ్ ఏప్. ఓకే, సో ఒక గొరిల్లా లాగా ఉన్నాడన్నమాట లోవర్ పేలియోలిథిక్ ఏజ్ లో. అదే మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ విషయానికి వచ్చేసరికి ఆ మనిషి యొక్క స్పైన్ ఏదైతే ఉందో, స్పైన్ ఏమంటున్నాం, స్పైన్, వెన్నుముక్క. ఓకే, సో ఈ స్పైన్ ఏమైంది అంటే స్ట్రైట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో నార్మల్ గా మీరు చింపాంజీలను కానీ గొరిల్లాలను కానీ గమనిస్తే వాటి యొక్క స్పైన్ కొంచెం బెండ్ అయి ఉంటుంది అనమాట, అవునా. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే స్పైన్ బెండ్ అయి ఉన్న హ్యూమన్ బీయింగ్ మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి హోమో ఎరెక్టస్ గా మారాడు. సో ఇక్కడ ఎరెక్ట్ అంటే ఏంటి, ఎరెక్ట్ అంటే స్ట్రైట్ అవ్వడం. సో ఏం స్ట్రైట్ అయింది, మనిషి యొక్క వెన్నుముక్క స్ట్రైట్ అయింది. ఓకే, మనిషి యొక్క వెన్నుముక్క స్ట్రైట్ అయింది కాబట్టి ఈ స్టేజ్ ని హోమో ఎరెక్టస్ అంటున్నాం. ఓకే, ఆ తర్వాత హోమో ఎరెక్టస్ స్టేజ్ నుండి మనిషి హోమోసేపియన్ గా మారాడు. సో హోమోసేపియన్ అంటే ప్రస్తుతం మనం, క్లియర్. సో ప్రస్తుతం మన రూపంలో ఉన్న మనిషి ఎప్పుడు ఎవాల్వ్ అయ్యాడు అని అంటే దట్ ఈస్ డ్యూరింగ్ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్. సో దిస్ వుడ్ బి అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామ్. సో నార్మల్లీ వెన్ యూ కన్సిడర్ ప్రీ హిస్టారిక్ ఏజ్ దేర్ ఈస్ నాట్ మచ్ వెయిటేజ్, బట్ ఒకవేళ ఈ చాప్టర్ నుండి ఏదైనా క్వశ్చన్ వచ్చింది అని అంటే ఈ ప్రాంతం నుండి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో హౌ వుడ్ బి ద క్వశ్చన్ అంటే ప్రస్తుతం ఉన్న హోమోసేపియన్స్. ఓకే, సో ద ప్రెసెంట్ హోమోసేపియన్స్ ఆర్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ విచ్ ఏజ్ అని అడుగుతారు. సో పేలియోలిథిక్ ఏజ్ అని నువ్వు పెట్టేస్తావు, అందులో పర్టికులర్ గా ఏ ఏజ్ లో అంటే అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ లో ప్రస్తుతం ఉన్న హోమోసేపియన్స్ ఆరిజినేట్ అయ్యారు అనేది ఆన్సర్, రైట్. సో ఇది హ్యూమన్ బీయింగ్ యొక్క ఎవల్యూషన్ ని బట్టి పేలియోలిథిక్ ఏజ్ ని మళ్ళీ ఏం చేశారు, 3 స్టేజెస్ గా క్లాసిఫై చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పుడు పేలియోలిథిక్ ఏజ్ కి సంబంధించి ఇంకా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి అని అంటే ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని కనుక మనం గమనిస్తే పేలియోలిథిక్ ఏజ్ లో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని కనుక మనం గమనిస్తే మెయిన్లీ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అన్నమాట ఆ ఏజ్ లో. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ గురించి ఈ చాప్టర్ లో మనం తెలుసుకుందాం. సో క్యారెక్టరిస్టిక్స్ విషయానికి వస్తే ఫస్ట్ పేలియోలిథిక్ ఏజ్ లో మనిషి హీ వాజ్ ఎ హంటర్ గ్యాదరర్ అని చెప్తున్నాం. హీ వాజ్ మెయిన్లీ హంటర్ గ్యాదరర్. సో వాట్ ఈస్ మెంట్ బై హంటర్ గ్యాదరర్? హంటర్ గ్యాదరర్ ఈస్ దట్ పర్సన్ హూ హంట్స్ ఫర్ ఫుడ్. ఓకే, సో ఆహారం కోసం వేటాడడం మాత్రమే ఇతని యొక్క మెయిన్ ఆక్యుపేషన్ గా ఉండింది ఈ టైంలో. ఓకే, అదే విధంగా ఇంకా మనిషి ఎలా ఉన్నాడు ఈ పేలియోలిథిక్ ఏజ్ లో అంటే హీ వాజ్ నేకెడ్, రైట్. సో ఇతనికి క్లాతింగ్ మీద కానీ ఓకే బట్టలు వేసుకోవడం ఎలాగో, బట్టలు తయారు చేసుకోవడం ఎలాగో ఇలాంటి దాని మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు. ఓకే, హీ వాజ్ కంప్లీట్లీ నేకెడ్. అండ్ దెన్ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే పేలియోలిథిక్ ఏజ్ లో హ్యూమన్ బీయింగ్ వాజ్ మెయిన్లీ లివింగ్ ఇన్ కేవ్స్ అండ్ బరోస్. ఓకే,
కేవ్స్ అండ్ బొరోస్. సో రాతి గుహలు అంటాం కదా, కేవ్స్. అదే విధంగా చెట్ల యొక్క తొర్రల్లో నివసించేవాడు మనిషి, కేవ్స్ అండ్ బొరోస్, రైట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, సో దీన్ని మనం స్టార్ మార్క్ తో మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో వాట్ ఈస్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, నార్మలీ ఈ టైం పీరియడ్ లో హ్యూమన్ బీయింగ్ మనం ఏం చెప్పాము, అతను మెయిన్ గా వాడిన వస్తువు ఏంటి, స్టోన్ ని వాడాడని చెప్పాము. ఏం వాడాడని చెప్పాము, స్టోన్ ని వాడాడని చెప్పాము. అండ్ పేలియోలిథిక్ ఏజ్ లో మనిషి ముఖ్యంగా వాడిన రాయి క్వాడ్స్. ఓకే, సో ద రాక్ విచ్ వాజ్ యూస్డ్ బై హ్యూమన్ బీయింగ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాజ్ క్వాడ్స్. అందుకే పేలియోలిథిక్ ఏజ్ టైంలో ఉన్న మనిషిని మనము క్వాడ్జైట్ మ్యాన్ అని కూడా అంటాం. ఏమంటాము, క్వాడ్జైట్ మ్యాన్. సో ఎందుకు ఇతన్ని క్వాడ్జైట్ మ్యాన్ అంటాము అంటే, ఇతను రాయిని ఎక్కువగా వాడాడు. అండ్ ఆ రాయిలో ముఖ్యంగా ఏ రాయిని వాడాడు అంటే క్వాడ్స్ ని వాడాడు. కాబట్టి దట్ ఈస్ వై పేలియోలిథిక్ ఏజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్వాడ్జైట్ మ్యాన్. ఓకే, సో ఈ పాయింట్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, పేలియోలిథిక్ ఏజ్ లో మనిషి ముఖ్యంగా వాడిన రాయి ఏంటి అంటే, ఏ రాయి అని చెప్తాం మనము, క్వాడ్స్ అని చెప్పాలన్నమాట. సో క్వాడ్స్ వాజ్ ద మెయిన్ స్టోన్ విచ్ వాజ్ యూస్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అందుకే ఈ కాలంలో ఉన్న మనిషిని క్వాడ్జైట్ మ్యాన్ అని, అండ్ ఈ కాలాన్ని క్వాడ్జైట్ ఎరా అని కూడా పిలుస్తాం మనం. ఓకే, అదే విధంగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నార్మల్లీ డ్యూరింగ్ ద టైం పీరియడ్ ఆఫ్ పేలియోలిథిక్ ఏజ్ హ్యూమన్ బీయింగ్స్ వేర్ మెయిన్లీ లివింగ్. ఓకే, సో వాళ్ళు ముఖ్యంగా ఎక్కడ నివసించారంట అంటే, ఎక్కడైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో, ఓకే, సో నీళ్లు ఎక్కడైతే లభ్యంగా ఉన్నాయో, నీళ్లు ఎక్కడైతే దొరుకుతున్నాయో ఆ ప్లేసెస్ లో వీళ్ళు ముఖ్యంగా నివసించడం జరిగింది. ఎవరు, పేలియోలిథిక్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, అదే విధంగా మనకి ఈ పేలియోలిథిక్ ఏజ్ కి సంబంధించి ఇంపార్టెంట్ సైట్స్ ని మనం కొంచెం తెలుసుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ సైట్స్ ని అంటే, ఈ పేలియోలిథిక్ కాలానికి సంబంధించిన మనుషులు భారతదేశంలో ఎక్కడెక్కడ నివసించారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి గ్రూప్ 1 అనేది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తర్వాత అంత ఉన్నతమైన ఎగ్జామ్ ఏంటి అని అంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్, రైట్. సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ఎనీ మేనర్. సో సేమ్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతున్న మ్యాప్ నే క్వశ్చన్ గా ఇచ్చి ఈ సైట్స్ ని మార్క్ చేయమని అడుగుతారు. ఓకే, సో మార్క్ ద ఫాలోయింగ్ పేలియోలిథిక్ సైట్స్ గివెన్ ఆన్ ద మ్యాప్ అని క్వశ్చన్ అడగొచ్చు. సో మనకి భారతదేశంలో అంటే ఇండియాలో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పేలియోలిథిక్ సైట్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ టు ద నార్దర్న్ మోస్ట్ పాయింట్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ సోన్ వ్యాలీ. ఏమంటున్నాం దీన్ని, సోన్ వ్యాలీ అని అంటున్నాం. ఓకే, సో ఇది మనకి పంజాబ్ ప్రాంతంలో ఉంది. సో ఇక్కడ పేలియోలిథిక్ ఏజ్ కి సంబంధించిన మనుషులు నివసించారు అని మనకి చాలా ఆధారాలు బయటపడ్డాయి. సో సోన్ వ్యాలీ, క్లియర్. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ ప్లేస్ ఇన్ ద బార్డర్. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఓకే, సో ఇప్పుడు నేను మార్క్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని మనము ఆడమ్గర్ హిల్స్ అని అంటాం. ఏమంటాము, ఆడమ్గర్ హిల్స్. సో ఇది యూపీ ఎంపీ బార్డర్ లో ఉన్నాయి. ఇక్కడ కూడా పేలియోలిథిక్ ఏజ్ కాలానికి సంబంధించిన మనుషులు వాడిన వస్తువులు కానివ్వండి అవన్నీ కూడా దొరికాయి అని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. Okay, and then we have another important place. So this is the most important place you have to remember, and this was previously asked in many examinations. So వీటినే మనం ఏమంటున్నాము అంటే భీంబేట్కా కేవ్స్ అని అంటున్నాం. ఏమంటున్నాము, భీంబేట్కా కేవ్స్. సో ఈ భీంబేట్కా కేవ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఇన్ విచ్ స్టేట్ దే ఆర్ లొకేటెడ్ అంటే మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. సో ఈ భీంబేట్కా కేవ్స్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే మెయిన్లీ దే ఆర్ ఫేమస్ ఫర్ దేర్ రాక్ పెయింటింగ్స్. ఏం పెయింటింగ్స్, రాక్ పెయింటింగ్స్. ఓకే, సో ఈ భీంబేట్కా గుహల్లో అంటే ఈ భీంబేట్కా కేవ్స్ లో నివసించిన మనుషులు ఏం చేశారంట అంటే వాళ్ళు రెస్ట్ తీసుకునే టైంలో, సో ఆ కేవ్స్ లో వాళ్ళు రెస్ట్ తీసుకునే టైంలో అడవిలో వాళ్ళకి కనిపించే పిక్చర్స్ అన్ని, ఓకే, సో అడవిలో ఫారెస్ట్ లో కనిపించే సీన్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేశారు, ఆ గోడల పైన అంటే వాళ్ళ కేవ్స్ కి సంబంధించిన గోడల పైన పెయింటింగ్స్ వేశారు అన్నమాట. ఓకే, అండ్ దీస్ పెయింటింగ్ సీన్స్ వేర్ మెయిన్లీ డిపిక్టింగ్ హంటింగ్. ఓకే, సో యానిమల్స్ ని హంటింగ్ చేసే సీన్స్, అదే విధంగా డాన్సింగ్ సీన్స్. ఓకే, అదే విధంగా డాన్సింగ్ సీన్స్. సో ఇలాంటి సీన్స్ అన్ని కూడా ఈ భీంబేట్కా గుహల్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. క్లియర్. అండ్ ఈ భీంబేట్కా గుహల్లో వేసిన పెయింటింగ్స్ దాదాపు
1 lakh years పాతవిగా మనం చెప్పొచ్చు. ఓకే, దాదాపు 1 lakh year పాతవిగా చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ విజిట్ దీస్ భీంబేట్కా కేవ్స్ నౌ యూ క్యాన్ సీ దాట్ పెయింటింగ్స్. ఓకే, సో 1,00,000 సంవత్సరాల నుండి కూడా ఆ పెయింటింగ్స్ ఇంకా మనకు విజిబుల్ గా ఉన్నాయి అని అంటే వాళ్ళ కాలంలో వాళ్ళు వాడిన పెయింట్స్ ఏంటో మనకు తెలియదు. ఓకే, సో వాళ్ళు ఏషియన్ పెయింట్లు వాడినరా, నెరోలాక్ పెయింట్ వాడారా అనేది మనకు తెలియదు. బట్ దోస్ పెయింట్స్ వేర్ మెయిన్లీ న్యాచురల్ పెయింట్స్. ఓకే, సో మనకి భూమిలో దొరికే రకరకాల మినరల్స్ ని, అదే విధంగా చెట్ల నుండి వచ్చే రకరకాల రసాలని, ఓకే, వాటి అన్నిటిని కలిపి వాళ్ళు పెయింట్ లాగా మార్చి ఆ కేవ్స్ మీద పెయింట్ చేశారన్నమాట. దట్ ఈస్ వై దే ఆర్ సర్వైవింగ్ అంటిల్ నౌ. ఓకే, అండ్ ఈ భీంబేట్కా కేవ్స్ కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇన్ ద ఇయర్ 1987 these Bhimbetka caves were recognized as UNESCO World Heritage Site. Okay, ఏం సైట్? వరల్డ్ హెరిటేజ్ సైట్ గా వీటికి గుర్తింపు కూడా దక్కింది. ఎప్పుడు? 1987 లో. అంటే 1,00,000 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ పెయింటింగ్స్ పోలేదు అని అంటే గుర్తింపు పొందాల్సిందే కదా. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 1987 లో యునెస్కో ఈ కేవ్స్ ని గుర్తించడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ భీంబేట్కా కేవ్స్ మనకి మన తెలుగు స్టేట్స్ లో అంటే ఇంతకు ముందు ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ లో అండ్ ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ఉన్న బొర్రా కేవ్స్ కూడా, ఓకే, సో బొర్రా గుహలు అంటాం కదా, ఈ బొర్రా కేవ్స్ కూడా మనకి పేలియోలిథిక్ ఏజ్ సంబంధించిన కేవ్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం నుండే మనుషులు ఇక్కడ నివసించారని, అంటే ఎక్కడ నివసించారు? ఈ బొర్రా గుహల్లో నివసించారని మనకు ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ చెప్తున్నాయి అన్నమాట. క్లియర్? అండ్ దెన్ మనకి తమిళనాడులో ఇంకో ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ నే మనము అత్తిరం పాకం అని అంటాం. ఏమంటాం? అత్తిరం పాకం. సో ఈ అత్తిరం పాకం అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇది కూడా పేలియోలిథిక్ కాలానికి సంబంధించిన ప్లేస్ గా ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ చెప్తున్నాయి. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ పేలియోలిథిక్ సైట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, సోన్ వ్యాలీ, ఆడమ్గర్ హిల్స్, భీంబేట్కా కేవ్స్, బొర్రా కేవ్స్ అండ్ అత్తిరం పాకం ఇన్ తమిళనాడు. రైట్? సో దీని తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. ఏంటి అని అంటే నార్మల్ గా వెన్ యూ స్టడీ హిస్టరీ, ఓకే, సో మీరు ఎప్పుడైనా హిస్టరీని చదవాలనుకున్నప్పుడు వాటికి ఏం కావాలి? ఆధారాలు కావాలి, అంతే కదా. సో ఇన్ ఆర్డర్ టు స్టడీ హిస్టరీ యూ నీడ్ టు హ్యావ్ వాట్? సోర్సెస్. సో వీ షల్ ఆల్సో డిస్కస్ అబౌట్ ద సోర్సెస్. రైట్? వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ హిస్టరీ? ఓకే, సో ఏదైనా మనం చేయాలంటే దానికి ముందు ఏం కావాలి? ఆధారం కావాలి. సో ఇప్పుడు చరిత్రను చదవాలి అని అంటే మనకి ఏం కావాలి? ఆధారాలు కావాలి. అండ్ ఈ ఆధారాలని మనం వి కాల్ దెమ్ యాజ్ సోర్సెస్. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ హిస్టరీ అని అంటే దేర్ ఆర్ 2 సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. వాట్ ఆర్ దోస్ సోర్సెస్? ఒకటి లిటరరీ సోర్సెస్. ఏమంటున్నాము? లిటరరీ సోర్సెస్ అంటే లిఖిత పూర్వక ఆధారాలు. అండ్ దెన్ వీ హ్యావ్ ఆర్కియాలజికల్ సోర్సెస్ లేదా మెటీరియల్ సోర్సెస్ అని కూడా చెప్పొచ్చు. ఆర్కియాలజికల్ సోర్సెస్. ఓకే, సో లిటరరీ సోర్సెస్ విషయానికి వస్తే, లిఖిత పూర్వక ఆధారాల విషయానికి వస్తే మనకి ఇక్కడ మళ్ళీ వీటిని 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి లోకల్ అండ్ దెన్ ఫారెన్. లోకల్ అండ్ ఫారెన్. సో లోకల్ లిటరరీ సోర్సెస్ అంటే ఏంటి అంటే మన దేశానికి సంబంధించిన మేధావులు రాసిన రకరకాల పుస్తకాలు అన్నమాట. ఓకే, సో వేరియస్ బుక్స్ written by Indian authors are called as local literary evidences. And then foreign literary evidences అంటే ఏంటి? ఫారెన్ నుండి అంటే, సో సపోజ్ మనకి డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య an ambassador visited to India and his name was Megasthenes. సో ఈ మెగాస్థెనీస్ అనేవాడు ఏం చేశాడు? తాను రాసిన పుస్తకం ఏంటి? ఆ పుస్తకం ఇండికా. ఏం పేరు? ఇండికా. సో ఈ ఇండికా అనే బుక్ లో చంద్రగుప్త మౌర్య ఎలా పరిపాలన చేశాడు, హౌ వాస్ ద మౌర్యన్ ఎంపైర్ అని మనకి రకరకాల ఆధారాలు అందించాడు అన్నమాట. ఏ బుక్ లో? ఈ ఇండికా అనే బుక్ లో. రైట్? సో ఇలాంటి బుక్స్ ని అంటే ఇండియాని విజిట్ చేసిన ఫారినర్స్ రాసిన లిటరరీ సోర్సెస్ ని ఫారెన్ లిటరరీ సోర్సెస్ అని అంటాం అన్నమాట. ఓకే, సో నౌ కమింగ్ ఆన్ టు మెటీరియల్ ఎవిడెన్సెస్ లేదా ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్. సో వాట్ ఆర్ దీస్ ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్? సో ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి చాలా ఉంటాయి. ఓకే, సో ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ లో ఫస్ట్ కాయిన్స్. అవునా? సో కాయిన్స్.
సో కాయిన్స్ కూడా మనకి చరిత్రని చదవడం కోసం ఒక ఆధారంగా చెప్పుకోవచ్చు. సో పలానా కాయిన్ ఏ సంవత్సరంలో పబ్లిష్ అయింది, ఇది ఏ కింగ్ పబ్లిష్ చేశాడు, ఓకే, హూ వాజ్ ద కింగ్ హూ పబ్లిష్ దీస్ కాయిన్స్ అండ్ వాట్ ఆర్ ద సింబల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఆన్ దట్ కాయిన్. సో ఈ కాయిన్స్ ని చదవడం ద్వారా లేదా ఈ కాయిన్స్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా మనకి ఈ కాయిన్స్ ఏ కాలానికి చెందినవి, ఏ రాజు ఈ కాయిన్స్ ని పబ్లిష్ చేశాడు అనేది మనకు తెలుస్తుంది. అవునా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దెర్ ఈస్ అ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ కాయిన్స్. సో కొందరికి ఈ కాయిన్స్ ని సేకరించడం, అదే విధంగా ఆ కాయిన్స్ మీద రీసెర్చ్ చేయడం ఒక హాబీగా ఉంటుంది, రైట్? అండ్ ద స్టడీ ఆఫ్ దీస్ కాయిన్స్ ఈస్ కాల్డ్ యాజ్ నుమిస్మాటిక్స్. ఏమంటాము? నుమిస్మాటిక్స్ అంటాము. ద స్టడీ ఆఫ్ కాయిన్స్ ఈస్ కాల్డ్ యాజ్ నుమిస్మాటిక్స్, రైట్? సో ఇది ఫస్ట్ ఆర్కియలాజికల్ సోర్స్ గా మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ టూ ఏంటి అంటే దట్ ఈస్ ఇన్స్క్రిప్షన్స్. వీటినే మనం తెలుగులో ఏమంటున్నాము? శాసనాలు అంటాం. ఏమంటాము? శాసనాలు అంటాం. ఓకే, ఇన్స్క్రిప్షన్స్. రైట్? తెలుగులో వీటిని మనం ఏమంటున్నాం? శాసనాలు అంటున్నాం. సో ఇన్స్క్రిప్షన్స్ కి సంబంధించి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏంటి అని అంటే నార్మల్ గా మనకు చాలా మూవీ సీన్స్ లో కానివ్వండి, చాలా బుక్స్ లో ఒకటి కనిపిస్తుంది. ఏంది? అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను అని. అవునా? సో అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించిండు అని మనకి ఎలా తెలుసు? We do not belong to Ashoka's period, right? Neither the teacher who taught us that Ashoka planted trees on roadside is not belonging to Ashoka period. Then how would we know that Ashoka has planted trees on roadside? కదా? సో అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించిండు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే అశోకుడు తాను కింగ్డమ్ లో కింగ్ గా ఉన్నప్పుడు చేసిన పనులన్నిటినీ రాళ్ల మీద, ఓకే, రాక్స్ మీద చెక్కించాడన్నమాట. అంటే నేను రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటుతున్నాను. ఓకే, సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్లాంటింగ్ దీస్ ట్రీస్ ఈస్ టు ప్రొటెక్ట్ ద ట్రేడర్స్ హూ కమ్ టు మై సిటీ. ఓకే, అప్పుడు బిజినెస్ జరిగేది. అవునా? సో ఈ బిజినెస్ మ్యాన్ అంతా కూడా ఒక సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్ళేవారు. ఓకే, సో వాళ్ళకి ఆ హైవేలో వాళ్ళ కోసం నీడ, ఓకే, షేడ్ కల్పించడం కోసం అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించిండు అని చెప్పేసి తన శాసనాల్లో రాశాడన్నమాట. ఓకే, సో వీటినే మనం ఏమంటున్నాము? ఇన్స్క్రిప్షన్స్ అంటున్నాం. సో ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, రైట్? సో ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకు అశోకుడు ఇలా చేశాడు అని తెలిసింది, అంతే కదా? అదే విధంగా మనకి గౌతమిపుత్ర శాతకర్ణి, ఓకే, సో గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన గొప్పతనం అంతా కూడా మనకి నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ఆ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేది లేకుంటే వి వుడెంట్ హ్యావ్ నోన్ ఎనీథింగ్ అబౌట్ గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ స్టడీయింగ్ హిస్టరీ. అండ్ ఇన్స్క్రిప్షన్స్ కి సంబంధించి కూడా ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, ఓకే, ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిగ్రఫీ. ఏమంటాము? ఎపిగ్రఫీ. అంటే ఆ శాసనాలను రీసెర్చ్ చేసి అందులో ఏముందో బయటికి చెప్పడాన్ని ఏమంటున్నాం? ఎపిగ్రఫీ అని అంటున్నాం అన్నమాట. ఓకే, అండ్ దెన్ దెర్ ఆర్ అదర్ ఆర్కియలాజికల్ సోర్సెస్ లైక్ నెంబర్ 3. సో వీటినే మనం ఏమంటాము అంటే ఆ కాలంలో కట్టబడిన బిల్డింగ్స్ కానివ్వండి, ఓకే, ఆ కాలంలో కట్టబడిన బిల్డింగ్స్ కానివ్వండి, లేదా ఆ కాలంలో కట్టబడిన టెంపుల్స్ కానివ్వండి, ఓకే, టెంపుల్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకు ఇవి ఏ కాలంలో కట్టబడ్డాయి, వీటిని కట్టించిన కింగ్ ఎవరు, ఆ టెంపుల్ కి సంబంధించిన లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన హిస్టరీ ఏంటి అనేది ఈ టెంపుల్స్ బిల్డింగ్స్ ద్వారా కూడా మనకు తెలియడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు తాజ్ మహల్ అనే ఒక కన్స్ట్రక్షన్ ఉంది. సో ఈ తాజ్ మహల్ అనే కన్స్ట్రక్షన్ ద్వారా మనకి ఏమర్థం అవుతుంది? దీన్ని 1600s లో షాజహాన్ కట్టించాడని, హీ బిల్ట్ దిస్ ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ వైఫ్ అని. ఈ విధంగా బిల్డింగ్స్, టెంపుల్స్ అండ్ అదర్ మాన్యుమెంట్స్ ఆల్సో సర్వ్ యాజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, రైట్? సో హిస్టరీని చదవాలి అంటే మనకి ముఖ్యంగా 2 రకాల ఆధారాలు ఉన్నాయి. ఓకే, సో వాట్ ఆర్ దోస్ సోర్సెస్ అంటే those sources are literary sources and archaeological sources. Literary sources are those books written by both Indian authors, foreign authors. And ఇక మెటీరియల్ రిమైన్స్ లేదా ఆర్కియలాజికల్ సోర్సెస్ విషయానికి వస్తే మనకు చాలా ఉన్నాయి. కాయిన్స్, శాసనాలు, అదే విధంగా ఆ కాలానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ లైక్ బిల్డింగ్స్ అండ్ టెంపుల్స్. ఓకే, అదే విధంగా ఆ కాలంలో వాళ్ళు వాడిన ఇతర వస్తువులు, ఓకే, టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ గా మనం చెప్పొచ్చు. టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్,
రైట్. సో ఈ విధంగా హిస్టరీని చదవాలి అని అంటే మనకు ఇవి సోర్సెస్ గా ఉన్నాయి అన్నమాట. Right, these are the important sources regarding the study of history, and we shall conclude this topic with a small information, that is normal ga మనకి ఎక్స్కవేషన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు దొరికింది అని అనుకుందాం. ఓకే, సో నౌ హౌ షాల్ వి డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ దట్ ప్రోడక్ట్? సో ఇది ఏ కాలానికి చెందిందో మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఇచ్చి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి అప్పుడు మనకు ఆన్సర్ ఇస్తారు, ఏమని? ఈ వస్తువు పలానా కాలానికి చెందింది అని, అంతే కదా. సో దేర్ ఆర్ 2 scientific methods. How many? There are 2 scientific methods to determine the age of a particular object. ఓకే, సో మనకి తవ్వకాల్లో కొన్ని కాయిన్స్ దొరికాయి అనుకుందాం, అవునా? సో ఇప్పుడు ఆ కాయిన్స్ ఎంత పాతవి, ఎన్ని సంవత్సరాల కిందివి అని తెలుసుకోవాలి అంటే మనకి 2 సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ రేడియో కార్బన్ డేటింగ్. ఏమంటున్నాము? రేడియో కార్బన్ డేటింగ్ అంటున్నాం. ఓకే, రేడియో కార్బన్ డేటింగ్. సో వాట్ ఈస్ మెంట్ బై దిస్ రేడియో కార్బన్ డేటింగ్ అంటే ఏదైనా ఒక వస్తువు మీద ఆ వస్తువు కోల్పోయిన కార్బన్ పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చేసి ఆ వస్తువు యొక్క ఏజ్ ని డిటర్మైన్ చేయడము అన్నమాట. ఓకే, సో రేడియో కార్బన్ డేటింగ్ సింప్లీ రెఫర్స్ టు ద స్టడీ ఆఫ్ lost carbon percentage on a object. ఓకే, సో ఏదైనా ఒక వస్తువు మీద కోల్పోయిన కార్బన్ పర్సంటేజ్ ని చదవడం ద్వారా, కార్బన్ పర్సంటేజ్ ని ఎగ్జామిన్ చేయడం ద్వారా ఆ వస్తువు ఏ కాలానికి చెందిందో డిటర్మైన్ చేయడమే రేడియో కార్బన్ డేటింగ్. రైట్, అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ డెండ్రోక్రోనాలజీ. ఏమంటున్నాము? డెండ్రోక్రోనాలజీ. ఓకే, సో వాట్ ఈస్ మెంట్ బై దిస్ డెండ్రోక్రోనాలజీ? సో ఇక్కడ ఈ డెండ్రోక్రోనాలజీ అనే పదాన్ని కనుక మనం గమనిస్తే ఇట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2. రైట్, సో డెండ్రో అంటే సింపుల్ గా ట్రీ అని అర్థం. ఏంటి? ట్రీ అని అర్థం. అండ్ దెన్ క్రోనాలజీ అంటే ఏంటి? వరుస. రైట్, ఎక్స్క్యూజ్ మీ. సో డెండ్రో మీన్స్ ట్రీ అండ్ క్రోనాలజీ అంటే ఏంటి? ఒక వరుస క్రమం లేదా ఇన్ ఎ పర్టికులర్ మేనర్ అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఏదైనా ఒక పెద్ద ట్రీని, వెన్ వి కట్ ఏ లార్జ్ ట్రీ వి ఫైండ్ రింగ్స్ లైక్ దిస్ ఆన్ ఇట్స్ ట్రంక్, అవునా? సో మనం ఏదైనా ఒక ట్రీని కట్ చేసినప్పుడు ఆ ట్రీ మధ్యలో, అంటే ఆ చెట్టు యొక్క మధ్యలో మనకి ఇలాంటి రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో సైంటిస్టులు ఇప్పుడు ఏం చేస్తారు, లేదా ఆర్కియాలజిస్టులు ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ రింగ్స్ ని ఎగ్జామిన్ చేయడం ద్వారా ఈ చెట్టు ఎంత పాతది అనేది చెప్తారన్నమాట. ఓకే, సో డెండ్రోక్రోనాలజీ సింప్లీ మీన్స్ డిటర్మైనింగ్ ద ఏజ్ of a particular tree or a particular fossil by studying the number of rings in its bark. Okay, so దీని యొక్క bark లో ఉన్న ఈ రింగ్స్ ని స్టడీ చేయడం ద్వారా, లేదా దీని యొక్క ట్రంక్ లో ఉన్న రింగ్స్ ని స్టడీ చేయడం ద్వారా ఆ చెట్టు ఎంత పాతది అని డిటర్మైన్ చేయడమే డెండ్రోక్రోనాలజీ. సో దీస్ ఆర్ ద 2 scientific methods through which we can determine the age of a particular object. I hope you like this session, and in the next class we shall continue this prehistoric age in India series with the next chapter, that is Mesolithic age in India. So ఈ చాప్టర్ లో మనం Paleolithic age కి సంబంధించిన each and every detail ని కవర్ చేయడం జరిగింది. I hope you like this session, and please subscribe to our Career Coach channel, and for further online and offline admissions you can contact the given contact numbers. Thank you. So Career Coach, we offer exclusive Group 1 English medium batches, and if you are interested for joining our Group 1 batch, you can contact the given number over here. Thank you.